నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని గంటా ఊరులో వడ్డీ వ్యాపారుల ఆగడాలపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధిక వడ్డీ పేరుతో సామాన్య ప్రజలను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితులు మాట్లాడుతూ అప్పు తీసుకున్న మొత్తానికి మించి వడ్డీలు వసూలు చేయడం, బెదిరింపులకు పాల్పడడం వంటి ఘటనలు జరుగుతున్నాయని వాపోతున్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు స్పందించి సమగ్ర విచారణ చేపట్టి అక్రమంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇంకమ్మా అది కూడా చూడండి, చూస్తాను 10 రోజులు పోయాక ఈడుస్తుందండి. అంగడి దగ్గరకు వచ్చి ఈడ్చి కొడతారంట నన్ను. ఈ మధ్యలో వడ్డీ పోక వాళ్ళ బాధ అట్లాగా ఊరోళ్ళు ఎత్తి మనం చేసి వేసి నాతో ముగ్గురు ఆయన సోదాసం చేసి ఆయన దగ్గర డబ్బులు తీసుకుని నాశనం అయిపోయారు. సరదా పాపం అలాగే ఇల్లు వాకలు లేకుండా పోయింది, కూడా పోయింది. నా భర్త చంద్రశేఖరు, గంగాదేవి అనే ఆమెతో సావాసం ఉంది. ఇక్కడ మేము ఆమెని సరే ఇంక మా ఆయన తప్పు చేసినాడనే దాంతో మేము బిడ్డలు నేను సర్దుకొని ఇల్లు కట్టుకుందామంటే ఆమెకి మేము ముందుగా డబ్బులు ఇచ్చున్నాము. ఆమె ఏం చేసింది, సరే మీకు మీరు నాకు ఇచ్చినారు కదా, మీరు చెడిపోకూడదు, నా జీవితాంతం నన్ను చూడండి అని చెప్పి ఇల్లు వచ్చి మా ఆయన పేరు పైన రాసిచ్చింది సార్. రాసిచ్చింది. అది రాసినప్పుడు రిజిస్ట్రేషను అబ్బాయి భార్య అని గంగాదేవి భార్య, చంద్రశేఖర్ భార్య. అప్పుడు నేను రిజిస్ట్రేషన్ పోయి ఎందుకు ఇట్లా రాసినావు, ఆమె దగ్గర కొనుక్కున్నట్టు రాసిందే ఏమి అన్నందుకు ఏం కాదుగా మనం చేసుకుందాం. ఇప్పుడు వాళ్ళు దాన్ని ప్రూఫ్ పెట్టుకొని నువ్వు కాదు భార్య, నువ్వు చనిపోయినావని ఆమె చెప్పింది మాతో. గంగాదేవి భార్య, మా దగ్గర ప్రూఫ్ ఉంది అని కవిత అని ఆమె చెప్తా ఉంది సార్. కవిత అని ఆమె 10 రోజులుగా బీగాలు పగలగొట్టి ఇంట్లో కాపురం ఉంది. మేము వేసిన బీగాలు పగలగొట్టేసి కాపురం ఉంది. నిన్నెవరు ఉండమన్నారంటే సిఐ సారే, నువ్వు బీగాలు పగలగొట్టేసి నువ్వు పోయి ఉండిపో కాపురం అని నాతో తెలవారు చెప్పింది. మేము అప్పు లేదు. మా ఆయన ఎవరికైతే అప్పు ఉండాడో వాళ్ళకి అక్షరాలతో ఈ రోజు కాకపోయినా ఈ రోజుతోనే మేము అప్పు కడతాం సార్. వాళ్ళ అప్పు వాళ్ళకి మేము తీసుకున్న వాళ్ళని మోసం మేము చేయము. ఈ రోజు కాకపోయినా వాళ్ళ కాళ్ళు ఏళ్ళు పెట్టుకుని సంవత్సరం అనేది 2-3 ఏళ్ళకి కూడా వాళ్ళ అప్పుని మేము కడతాం సార్. మా ఇల్లు నా హ్యాండ్ వరకు కావాలా, ఇల్లు నాకు కావాలా. నేను 2,20,000 చీటీలు 5 చీటీలు వేసి నెలలో 20,000 వడ్డీ చీటీ కడతాను. మళ్ళా సంఘంలో ఎత్తిచ్చి నేను ఇంటికి కడగాల నుంచి డబ్బులు ఇచ్చినాను. ఇంకొకట మా అక్క వాళ్ళు ప్రూఫ్ ఉన్నారు, తెచ్చుకోవాలని చూపిస్తాను. 5 లక్షలు అప్పు తెచ్చినాను. నంగిలి సార్ మా అక్క వాళ్ళు, అక్కడి నుంచి 5 లక్షలు అప్పు తీసుకున్నాను. ఆమె అప్పు కట్టాలంటే ఇక్కడే సురేష్ అని ఆయన కూడా అప్పు కట్టాలంటే నేను అక్షరాల 2,60,000 ఇచ్చినాను ఆయనకి. మొన్న కూడా ఒకరికి 1,00,000 రూపాయలు ఇచ్చినాను. కొద్దిగా కడతా. ఆమె కూడా అంగిట్లో డబ్బులు ఫోన్ పే కవిత అని ఆమె ఇప్పుడు 10,000 తీసుకునింది అనుకో, వాళ్ళ దగ్గర ఫైనాన్స్ తీసి ఇచ్చినాను అనేది కవితకే ఫోన్ పే చేసినాడు. మా ఆయన దగ్గర ప్రూఫ్ ఉంది సార్. ఇప్పుడు ఆమె వచ్చి ఇంకొక ఆమె నా దగ్గర కూడా 10,000 తీసుకుని ఇచ్చినాను కదంటే కవిత నాకు ఇవ్వలేదు అని చెప్తాను. ఇంకొక ఆమె కూడా ఇప్పుడు నా ముందు పోయిన ఆదివారం తెలిసింది సార్. వస్తే వాళ్ళు నన్ను రానిలేదు మా వాళ్ళు. నేను ఈరోజు తెల్లవారితో వచ్చినాను. ఇల్లు నా హ్యాండ్ వరకు కావాలా, నా పిల్లలు ఉన్నారు, నా భర్త ఉన్నాడు. ఆమెను కావాలంటే ఆమె లోను మా అబ్బాయి కడతా ఉన్నాడు. 14,000 చిల్లర కడతాడు సార్ అప్పు బ్యాంకులో. కట్టాలని తీసినాము అప్పులు కడదామని. అంతలోపల మా ఇంట్లోనికి యాక్సిడెంట్ అయింది. అంత సంఘంలో ఉంటే కొంచెం అప్పు కట్టినాము 2 లక్షల దాకా. మిగతా డబ్బులు 4 లక్షల దాకా మా ఇంట్లోనికి యాక్సిడెంట్ ఇక్కడ ఎముక సార్. దానికి ఖర్చు పెట్టుకున్నాము, చేసినాము. అప్పులు కొంచెం కడతాం సార్. 10 ఏళ్ళైనా వాళ్ళ అప్పులు వాళ్ళకి ఇస్తాం సార్. ఇప్పుడైతే ఒకేసారి నేను ఇప్పుడే పెట్టంటే నేను పెట్టలేను సార్.